హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి అండ్ ఐఎమ్ ఫ్రమ్ సినిమా బస్. మనమందరం ఎప్పుడు అని ఎదురు చూసే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ April 18th గ్రాండ్ రిలీజ్కి రెడీగా ఉందండి. ఈ మూవీ ఆల్రెడీ టీజర్, ట్రైలర్ అండ్ 2 సాంగ్స్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చేసాయి. మహా ట్రెండింగ్లో ఉంది. మూవీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసినటువంటి ప్రదీప్ గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం మరి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు సార్? సూపర్. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. యువర్ టాటూ ఇన్స్టాలో చూసాను, మణిరత్నం. ఆర్ యూ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం? ఓకే, వుడ్ యూ లైక్ టు సే ఎనీథింగ్ అబౌట్ ది టాటూ? క్వింటిన్ టారంటినో. సారీ సార్. మణిరత్నం, క్వింటిన్ టారంటినో అండ్ ఎన్నియో మోరికోన్. Okay, so it's like how many years you have that tattoo with you? 4 years. 4 years. అంటే మీరు టాటూ ఎంతూజియాస్టా? అంటే ఐ హావ్ సీన్ యూ హ్యావ్ శివుడి టాటూ కూడా ఉందనుకుంటా కదా. యా, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, అందుకే అడిగాను. అంటే మణిరత్నం గారు ఎందుకు సార్? అంటే ఇస్ హీ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ ద మూవీస్? చాలా సినిమాలు అంటే ఆయన చిన్నప్పటి నుంచి చూసి, ఆయన సినిమాలు చూసి మాకు గీతాంజలి, తర్వాత మనకు బొంబాయి, అన్ని సినిమాలు చూసి ఆయన ఇన్స్పిరేషన్ అండి. అంటే అలా విజువల్గా సినిమా అంటే ఆ మీడియా తర్వాత దళపతి సినిమా, మౌన్ రాగం, అవన్నీ చూసిన థియేటర్లో చూడకపోయినా చూసి ఎగ్జైట్ అయిన సినిమాలు, బాగా ఎగ్జైట్ అంటే సినిమా అంటే ఇలా ఉండాలేమో, ఇంత విజువల్ ఇంత పొయిటిక్గా ఉండాలేమో అని అనిపించిన డైరెక్టర్. ఓకే, అందరికీ మణిరత్నం సినిమాలు నచ్చుతాయి. అఫ్కోర్స్ నాకు కూడా చాలా ఫేవరెట్స్ ఉన్నాయి, బట్ గెటింగ్ ఎ టాటూ ఇస్ టూ పర్సనల్, అందుకని అడిగాను. ఐ హోప్ యూ డోంట్ మైండ్. అండ్ అదర్ థింగ్, నేను ఇన్స్టాలో అంటే అదర్ దాన్ మూవీ స్టఫ్ ఐవ్ సీన్ అ ర్యాబిట్ ఇన్ one of your pictures, a pet rabbit. Do you have a pet rabbit? No, ఇప్పుడు లేదండి. ర్యాబిట్స్ ఎక్కువ కాలం ఉండవండి. మనం ఒక 3 months 4 months నుంచి మన దగ్గర ఉండవు. పిల్లలు చనిపోతూ ఉంటాయి. Okay. All right. So you're an animal lover. Oh, nice to know that, sir. All right, so let's go into the movie now. Sir, how did it start? అసలు ఈ స్టోరీ మీరు ఎలా అనుకున్నారు? How did it start? What is the beginning point for the story? Beginning point ఆయనకి కథ రాయాలనుకోవడం అండి. Oh, you wanted to write the story directly for Kalyan Ram garu? That was one of my questions. అంటే ఈ స్టోరీ మీరు రాసుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ గారికి అనుకున్నారా, లేకపోతే కళ్యాణ్ రామ్ గారికి చెప్పాలనుకున్నప్పుడే ఇది రాశాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ సునీల్ గారు, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఇద్దరు అశోక్ గారు, సునీల్ గారు కళ్యాణ్ రామ్ సార్ ఫ్రెండ్ అండి. సునీల్ గారు మేము అసోసియేట్ అయ్యాం యువీ క్రియేషన్స్లో. సునీల్ గారు ఒక రోజు వచ్చి, ప్రదీప్ కళ్యాణ్ గారికి ఏమన్నా కథ ఉందా అంటే, సార్ ప్రస్తుతానికి మన దగ్గర లేదు, రెడీ చేసి చెప్దాం సార్ అన్నాం. రెడీ చేసి ఆయనకి చెప్పాను. సో వెన్ డిడ్ దిస్ హ్యాపెన్ సార్? ఆల్మోస్ట్ 2 years పైన. ఓకే, అండ్ మీరు ఈ స్టోరీ కళ్యాణ్ రామ్ గారికి రాస్తున్నప్పుడు ఈక్వలీ పవర్ఫుల్ రోల్ విజయశాంతి గారిది. ఆ రోల్కి విజయశాంతి గారు అని మీరు అనుకున్నారా? అనుకునే రాసాము. అందుకనే కథ చెప్పేటప్పుడే ఆవిడ వైజయంతి అని చెప్పాము, ఆవిడ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే చెప్పాము. అందుకే హీరో గారు కథ అన్న వెంటనే, అంటే ఫైనల్ వెర్షన్, ఫస్ట్ వెర్షన్ ఐడియా చెప్పాం, తర్వాత మొత్తం డైలాగ్ వెర్షన్తో చెప్పినప్పుడు ప్రదీప్ కథ చాలా బాగుంది, కానీ ఆవిడ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేద్దాం. ఎస్ సార్, ఐ వాజ్ హియరింగ్ దాట్ ఫ్రమ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ విచ్ యూ ఆర్ గివింగ్. ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు, విజయశాంతి గారు ఓకే చేస్తేనే కళ్యాణ్ రామ్ గారు చేస్తా అన్నారు. సో మీరు ఫస్ట్ అటెంప్ట్లో విజయశాంతి గారి దగ్గర నుంచి మీకు ఓకే వచ్చిందా? లేదు, రాలేదు. నేను అందుకే అన్నిసార్లు ఇంటర్వ్యూలో చెప్తా ఉంటారు కదా మేడం, నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు అని. అంటే ఏం లేదండి, నేను మేడం చెప్పి చేస్తాం మేడం, మీరు చెప్పిన చేంజ్లన్నీ తీసుకొస్తాము, బట్ మీరు ఒప్పుకుంటేనే నాకు ఈ సినిమా ఉంటుంది, లేకపోతే ఈ సినిమా ఉండదు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకు ఆప్షన్ లేదు అని అన్నానని అలా అంటారు. ఓకే, బట్ గ్లాడ్ షీ ఓకేడ్ ఇట్. రైట్ సార్, మీ ఫస్ట్ మూవీ 2016లో రాజా చేయి వేస్తే, అండ్ నౌ ఇట్ ఇస్ 2025, 9 years gap. I know, I'm sure you might have had your own reasons for that, but you're back with a banger. హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దాట్ సార్. అండ్ మే ఐ ఆస్క్, ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఎనీ రీజన్? ట్రై చేస్తున్నా మధ్యలో, అంటే చాలా నాకు అడ్వాన్స్లు ఇచ్చి పెద్ద బ్యానర్లో అక్కడ వరకు వెళ్ళి, హీరో వరకు వెళ్ళి ఓకే కూడా, బట్ ఆగిపోయినాయి ఉన్నాయండి కొన్ని కారణాల వల్ల. మల్టీ స్టారర్ అనిపించుకుని రకరకాల కారణాల వల్ల 2 పెద్ద ప్రాజెక్టులు ఆగిపోయినాయండి. అందువల్ల అనిల్ సుంకరా గారి దగ్గర ఒకటి, యువీ క్రియేషన్స్లో ఒకటి, అందువల్ల అదే దాని నుంచి నేర్చుకున్నాం. అదే లాస్ అవ్వలేదు మేము. ఆ కథలో ఉంటాయి, ఇప్పుడు
ఆ కథలో నచ్చలేదని పంపలేదు. కొన్ని కారణాలు ఉంటాయి కదా, వేరే కారణాలు కూడా ఉంటాయి కదా, కథలో నచ్చకపోవడానికి సినిమా వేరే కారణాలు కూడా ఉంటాయి కదా, అలా అయిపోయింది. లక్కీగా ఈ సినిమా తర్వాత అది చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉందండి ఇప్పుడు. ఓకే, గ్రేట్ సార్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్, మన మంచికి అని అనుకుంటాం కదా. యూఆర్ కమింగ్ విత్ అ బ్యాంగర్. లైక్ నేను పర్సనల్గా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు చాలా ఇంటెన్స్గా అనిపించింది. అసలు విజయశాంతి గారిని అప్పట్లో అంటే మిలీనియల్స్ అందరూ కర్తవ్యం, ప్రతిఘటన ఆ టైంలో విజయశాంతి గారిని చూసి వావ్, ఇలా అమ్మాయిలు కూడా చేస్తారా. దెర్ ఆర్ మెనీ విమెన్ హూ గాట్ ఇన్స్పైర్డ్ బై హర్. పోలీస్ అవ్వాలి అని, సొసైటీలో ఉండే వాటిని ఎదిరించాలి అని చాలామంది, దెర్ వాజ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సొసైటీ ఆల్సో. అలాంటి విజయశాంతి గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాక మూవీస్కి దూరం అయిపోయారు. మళ్ళీ షీ కేమ్ బ్యాక్ విత్ సరిలేరు నీకెవరు, కానీ మళ్ళీ పోలీస్ రోల్లోకే తీసుకోవాలి. అసలు విజయశాంతి గారు చేస్తారా లేదా అన్న, అంటే మనకు ఉంటుంది కదా ఒక భయం, నేనైతే రాస్తున్నాను విజయశాంతి గారు ఒప్పుకుంటారా లేదా అని ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. బట్ అలా అంత స్టెప్ ఎలా తీసుకున్నారు సార్? అంటే నమ్మకం అండి, అది ఒప్పిస్తానని నమ్మకం. అంటే మేడం కర్తవ్యం లాంటి క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుందని నాకు ఎలా ఉందో జనాలకు కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఆ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళామంటే. అంతే, చెయ్యరు అని నేను అనుకోలేదు. అంతగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ఏం చేసినా మేడం చెయ్యరు అనే ఆలోచన అయితే నాకు లేకుండానే వెళ్ళాను. ఓకే, ఇంకా హీరో గారు అన్నా యాక్సెప్ట్ చేస్తారా కథననే భయం ఉంది, మేడం గ్యారంటీ ఒప్పుకుంటారని నమ్మకంతోనే వెళ్ళాను. వావ్, నైస్ నైస్. మీరు నమ్మినందుకు ఐ థింక్ ఇట్స్ ఫుల్ఫిల్డ్ అండ్ యూఆర్ సీయింగ్ ద పాజిటివ్ వైబ్ ఆల్రెడీ ఇన్ యూట్యూబ్ అండ్ ఆల్, అండ్ ఐఎమ్ హోపింగ్ ద సేమ్ ఇన్ ద మూవీ ఆల్సో. సార్, ఇప్పుడు విజయశాంతి గారు అప్పట్లో యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ షీఈస్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ కదా, డెఫినెట్లీ తనకి ఆ టచ్ పోయి ఉంటుంది. సో డిడ్ షీ డూ ఎనీ స్పెషల్ హోంవర్క్ మూవీ రిలేటెడ్? లేదండి, జిమ్ చేసేవారు, తగ్గారు, చాలా కేర్ తీసుకున్నారు. 7-8 kgs ఎంతో తగ్గారు. 1 year అదే మెయింటెనెన్స్ చేశారు ఆవిడ సన్నగా అలాగ ఉండటానికి సినిమా. ఎందుకంటే మేము 6 monthsలో చేసేద్దాం అనుకున్నాం, అది 1 year పట్టింది. ఆ 1 year ఆవిడ అలాగే ఇప్పుడు కూడా నాన్ వెజ్ ఇంకా తినట్లేదు ఆవిడ. యా, నేను చూశాను. కళ్యాణ్ రామ్ గారు సెంగ్ చేపల కర్రీ ఇష్టం, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యు ఆఫ్టర్ ద మూవీ అని. చాలా కష్టపడ్డారండి, ఫైట్స్ కూడా అలాగే కష్టపడ్డారు. ఫైట్స్ గా రోప్ వర్క్, ఇప్పుడు ఆ ఏజ్ లో రోపులు కట్టి తీయడం అంటే చాలా కష్టం కదా. ఆ ఫ్లిప్లు, గాలిలో ఫ్లిప్లు వేయడం, ఆ ల్యాండింగ్స్ అవన్నీ సూపర్గా చేశారు. ఓకే సార్, మీరు అంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ యూ డెఫినెట్లీ హ్యావ్ అ ఫైట్ మాస్టర్, వాళ్ళు చేపిస్తారు. బట్ ఎక్కడైనా విజయశాంతి గారు డిడ్ షీ ఫీల్ అప్పుడు అలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, టెక్నికల్ వాల్యూస్ వాళ్ళు ఎక్స్ప్లోర్ అవడానికి రెడీగా ఉన్న ఆర్టిస్టులు అని వాళ్ళందరూ, అంటే జనరేషన్ తోటి ఎక్స్ప్లోర్ అవడానికి రెడీగా ఉన్నాడు. ఈ జనరేషన్ మనం ఎలా ఉంటామో వాళ్ళు చేస్తున్న మనం వాళ్ళ జనరేషన్కి వెళ్ళాలని వాళ్ళు ఎప్పుడు అనుకోరు, అసలు అనుకోరు. సో మీకేం ఛాలెంజింగ్ అనిపించలేదు విజయశాంతి గారు? ఫస్ట్ రోజు ఆవిడ ఎలా అంటే చిన్నప్పుడు మనం ఊహ తెలిసినప్పటి నుంచి బిగ్ స్క్రీన్ మీద చూసిన వాళ్ళు కదా. అవును, హీరో గారు అంటే కథ ట్రావెలింగ్లో కొంచెం ర్యాపో పెరుగుద్ది, ఒక చిన్న ధైర్యం ఉంటుంది. మేడం అంత ర్యాపో లేకపోయినా ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు మనకి కొంచెం ఆ భయం ఉంటుంది కదా, ఫస్ట్ షాట్కే ఆ భయాన్ని పోగొట్టేశారు. అంటే విజయశాంతి గారు వాజ్ లైక్ బేసికలీ టార్చ్ బేరర్ ఫర్ సినిమా విమెన్. ఆ టైంలో ఎవరైనా అంటే దెర్ ఆర్ మెనీ విమెన్ హూ ఆర్ దేర్ ఇన్ అ వెరీ లీడింగ్ రోల్స్, కానీ హీరోస్కి ఈక్వల్గా ఫైట్స్ కానివ్వండి, పోలీస్ రోల్స్ కానివ్వండి, సోషల్ ఎలిమెంట్స్కి స్టాండప్ అవ్వడం కానివ్వండి, విజయశాంతి గారు చేశారు. సో అలాంటి పర్సన్ని మళ్ళీ మాకు స్క్రీన్లో చూస్తే వీ గాట్ దట్ నాస్టాల్జియా, కర్తవ్యం, ప్రతిఘటన వైబ్ మాకు వచ్చేసింది. సో ఇలాంటి ఒక ఎలిమెంట్ని మీరు తీసుకురావడానికి మీరేమైనా స్పెషల్ హోంవర్క్ కానీ అలా ఏమైనా చేశారా? అదే హోంవర్క్ ఏం లేదు, క్యారెక్టర్ అనుకున్నప్పుడే హోంవర్క్ అండి. క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడే మేము హోంవర్క్ చేసాం. ఆవిడ ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ లుక్లో ఉండాలి, ఇక్కడ పోలీస్ డ్రెస్లో కనపడాలి, హీరో పెద్ద అయిన తర్వాత ఇలాగ శారీలో కనపడాలి. మళ్ళీ పోలీస్ అంటే అప్పుడు హీరో చదువుకుంటూ రిటైర్ అవ్వరు కాబట్టి ఆవిడ డ్రెస్సులు కిరణ్ బేడి గారు బయట ఎలా ఉంటారు అలా షర్ట్, ఒక లెనిన్ షర్టు, జీన్స్ వేసుకుని రావాలి. ఇవన్నీ ప్రాపర్గా ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఓకే, సిన్స్ యూర్ సేయింగ్ కిరణ్ బేడి, అంటే మిలీనియల్స్ అందరూ అప్పట్లో ఇన్ దేర్ చైల్డ్హుడ్ డేస్ కిరణ్ బేడి అందరికీ న్యూస్లో చూడడం విన్నా అలాగే, కానీ ఆన్ స్క్రీన్ విజయశాంతి గారిని అలా చూస్తే ఓకే కిరణ్ బేడి ఇలా ఉండేవారా అనే దట్ వైబ్ యూ బ్రాట్ ఇట్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ సార్. అండ్ మూవీలో అనదర్ ఎలిమెంట్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ ద మదర్ అండ్ సన్ బాండ్. సో నేను కళ్యాణ్ రామ్ గారిని మామూలుగా ఇంటర్వ్యూస్లో కూడా అమ్మ అని విజయశాంతి గారిని అనడం నేను చూసాను. సో హౌ వాజ్ ఇట్ ఆన్ ద సెట్ సార్? వాళ్ళు అలాగే ఉండేవారు? అలాగే ఉండండి. మాకు లాంగ్లో మేడం హీరో గారు కూర్చుంటే మదర్ అండ్ సన్ మాట్లాడుకుంటే ఉండేది. సెట్కి ఇద్దరు ఒకేసారి కలిసినట్టు వస్తుంటే మాకు అలాగే ఉండేది. ఏదో అంటే వాళ్ళు అంత ఫ్రెండ్లీగా అలా ఉండేవారు. నిజంగా అలాగే అనిపించేది మాకు. నిజంగా చాలా మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ. వాళ్ళని అలా చూడటం, మాకు షూటింగ్ అయిపోతే చాలా బాధగా అనిపించేది, వీళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాం మేము. అంటే అంత
అంత అంత ప్రాపర్గా ఫ్యామిలీలా చేసుకున్నాడు అంతా. నైస్ లవ్లీ సార్. ఇప్పుడు వాళ్ళు అంటే మూవీలో ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ రోల్, మనకు ఆ సీరియస్నెస్ అనేది కనిపిస్తుంది. సెట్లో ఫనీ ఇన్సిడెంట్స్, ఫనీ మూమెంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫన్నీ ఏం లేవండి, మాకు మేము ఫన్నీ మూమెంట్స్ అంత టైం స్పెండ్ చేసేంత టైం మాకు ఎప్పుడూ లేదండి. యాక్షన్ ఫిల్మ్ కదా, స్పీడ్గానే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఉన్న టైంలో. అంత ఫన్నీ అంటే ఇన్సిడెంట్స్ పెద్దగా ఏం లేవు. ఓకే, ఆల్ రైట్ సార్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తారక్ గారు వచ్చారు, సెట్కి ఎప్పుడైనా వచ్చేవారా? లేదండి. లేదా, ఎప్పుడు రాలేదు. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ సార్. ఇంకొకటి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ గారు చెప్పారు లాస్ట్ 20 minutes కళ్యాణ్ రామ్ గారు ఏడిపించేస్తారని. వుడ్ యూ లైక్ టు టాక్ అబౌట్ దట్, జస్ట్ టు డెవలప్ క్యూరియాసిటీ ఫర్ ది ఆడియన్స్? అంటే వాళ్ళ మదర్కి అతని మీద ఉన్న ప్రేమ ఎలాంటిది, దాంతో ఏడిపిస్తారని అంతే. ఓకే, 20 minutes ఫుల్ లెంత్ అదే ఎలిమెంట్ ఉంటుందా? 20 minutes అంటే దాని బిఫోర్, దాని తర్వాత ముందు ఉంటుందని. మీకు ఒక చిన్న ఒక 5 minutesలో 5 minutesకి అంటే 20 minutes ఎందుకు చెప్పారంటే, ఒక మెయిన్ 5 minutesకి ముందు 5 minutes, తర్వాత 10 minutes దాని ఎమోషన్ లాగా దాని ఆరా లాగా క్రియేట్ అవుతుందనే సెన్స్తో చెప్పాను. ఓకే సార్, మూవీకి ఏదైనా టైటిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, 2 powerful నేమ్స్. వైజయంతి అంటే ఆబ్వియస్లీ కర్తవ్యం నుంచి. సో హౌ డిడ్ యూ థింక్ అబౌట్ ద నేమ్ ఫర్ కళ్యాణ్ రామ్ సార్? అర్జున్ విశ్వనాథ్, ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్. నాకు అర్జున్ లాంటి కొడుకు ఉండాలనేలాగా అర్జున్ విశ్వనాథ్. ఓకే, సో మీరు స్టోరీ రాసుకున్నప్పుడే క్యారెక్టర్ నేమ్స్ అని డిసైడ్ చేసేసుకున్నారు. ఓ వావ్, నైస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, ఇంకా చాలా కాస్ట్ ఉన్నారు. ఇప్పుడు సోహెల్ ఖాన్ గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎస్, వుడ్ యూ లైక్ టు టాక్ అబౌట్ దేర్ క్యారెక్టర్స్? వాళ్ళది ఎలా ఉంటుంది? చాలా, సోహెల్ ఖాన్ గారు ఎంటోగానిస్ట్ అండి. ఆయన ఇప్పుడు విజయశాంతి గారికి మన ఆవిడ సన్కి అర్జున్కి వైజయంతి అంటే ఎంత ప్రేమ, పటానికి వాళ్ళ కొడుకులు అంటే అంత ప్రేమ. విలన్కి కూడా ఒక క్యారెక్టరేషన్, తనకి వాళ్ళకి ఏం జరిగింది, ఆయన కథలోకి ఎలా వస్తారు, రెస్ట్ ఆఫ్. ఓకే, సో ఈ మూవీలో అంటే బేసిస్ టీజర్ అండ్ ట్రైలర్ వి అండర్స్టూడ్ విజయశాంతి గారికి కళ్యాణ్ రామ్ గారిని పోలీస్ చేయాలని ఉంది. హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ ఆల్సో, బట్ హీ వోంట్ బికమ్ కదా. అంటే పటాస్లో ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారు పోలీస్ రోల్ చేశారు, మరి ఈ మూవీలో అవుతారా లేదా అనే ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది మాకు. అంటే అన్ని ఎలిమెంట్స్ మీరు టీజర్లో ట్రైలర్లో రివీల్ చేయలేదు కదా, ఆన్ స్క్రీనేనా? డెఫినెట్లీ సార్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. నెక్స్ట్ సార్, మూవీకి మ్యూజిక్, ఏ మూవీకైనా మ్యూజిక్ చాలా అసెట్. అండ్ ఈ మూవీ టీజర్లో కానివ్వండి, ట్రైలర్లో కానివ్వండి, రిలీజ్ చేసిన 2 songs కానివ్వండి, ఇట్ వాజ్ వెరీ ఏమంటాము, చాలా క్యాచీగా, రివర్బరేటింగ్గా అనిపించింది. యూ హ్యావ్ చోజన్ అజనీష్ లోక్నాథ్ గారు. యూజువల్గా ఆయన మిస్టికల్ ఎలిమెంట్స్, డెవినిటీ టచ్ ఉన్నవి చేస్తారు కదా, మరి మీరు కమర్షియల్ ఆస్పెక్ట్ ఉన్న మూవీకి తనని తీసుకున్నారు. అదే అండి, ఆయన దీనికి చేస్తే కొత్తగా ఉంటుందని మేము ఫీల్ అయ్యండి. అంటే సౌండింగ్ కొత్తగా ఉంటుంది, మిస్టిక్ ఫిలిమ్స్ అన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఇది చేస్తే ఆయన ఎంత ఎగ్జైట్ అవుతారు అనేది కథ చెప్పిన తర్వాత, ఆయన ఎగ్జైట్ అయిన తర్వాతే మేము ఆయన అనుకున్నాం. ఆయన ఫస్ట్ అవ్వాలి కదండి, ఎందుకంటే ఆయన జోన్లో కాదు ఈ సినిమా. బట్ ఆయన జోన్లోకి ఆయన చేయగలననే ఎగ్జైట్ అయితేనే మనం ఆయన యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఆయన వెరీ ఎగ్జైటెడ్. సో మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చింది, యూర్ హ్యాపీ సార్. సో ఫార్ ఓన్లీ 2 songs రిలీజ్ చేశారు కదా, ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయి? లేదండి, ఓన్లీ ఫిల్మ్లో సాంగ్ ఉంటుందండి. ఓకే, అది సాడ్ సాంగ్, అది రిలీజ్ చేస్తారు మేబీ, ఇంకా తెలియదు. ఓకే, అది కూడా 2.5 minutes సాంగ్ అంతే. ఓకే, సాంగ్ అయితే హీరోయిన్తో సాంగ్ అయితే ఒకటే, అంటే సాంగ్స్ వచ్చి డిస్టర్బ్ చేయలేవని. యా సార్, ఎనీ రీజన్ సార్? అంటే 2 songs అనుకోండి, అంటే యూజువల్గా 4-5 songs, 5-6 songs అలా ఉంటాయి కదా. ఈ కథకి అవసరం లేదనిపించింది. ఓకే, స్టోరీ కథే ఫుల్గా ఉంది కదా, మళ్ళీ సాంగ్తో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఆడియన్స్? ఓకే, రెగ్యులర్ అన్ని మూవీస్లో ఉన్నట్లు కాకుండా ఖైదీ సినిమా చూస్తే అసలు సాంగ్ ఏముండదు, హీరోయిన్ జోనర్ మారిపోయినాయి కదా. అవునండి, చాలా సినిమాలో చాలా చేంజెస్ వచ్చాయి. అన్నీ కావాలని ఎవరు కోరుకోవట్లేదు, ఒకటి ప్రాపర్గా పెడితే చాలు అన్నట్టున్నారు. అన్ని నాకు బంతి భోజనం అవసరం లేదు. ఒకప్పుడు అంటే అలా అన్నీ కావాలి సినిమాలో, ఇప్పుడు సింగిల్ ఐటెం ఏదైనా ప్రాపర్గా పెట్టాలి. డెఫినెట్లీ సార్, ఐ అగ్రీ విత్ యూ సార్. ఇప్పుడు ఈ నా హెల్దీ సాంగ్లో కళ్యాణ్ రామ్ గారు డాన్స్ చాలా బాగా చేశారు కంపేర్ టు హిస్ ప్రీవియస్ మూవీస్. కొరియోగ్రఫర్ ఎవరు సార్? శేఖర్ మాస్టర్. సో కళ్యాణ్ రామ్ గారు ఏమైనా ప్రత్యేకంగా క్లాసెస్ కానీ ట్రైనింగ్? సార్ డాన్స్ చేయాలని ఫస్ట్ టైం అంటే కళ్యాణ్ సార్ ఇంటర్వ్యూలో కొడుతున్నాను, కళ్యాణ్ సార్ వాళ్ళ పాప డాడీ డాన్స్ చేయాలి డాడీ ఈ సినిమా అంటే, ఆయన ప్రాపర్గా పాప కోసం నేర్చుకుని 2 రోజులు ప్రాక్టీస్ చేసి డాన్స్ చేశారు. ఓకే, సో ఎన్ని రోజులు పట్టింది సార్ ఫర్ దాట్ స్పెసిఫిక్ సాంగ్ షూట్? 3 nights అండ్ అంతే. 3 nights అంతే. ప్రాక్టీస్ 2 days చేశారు. 2 days చేశారు. లవ్లీ. అండ్ సో ద నెక్స్ట్ థింగ్, ట్రైలర్లో టీజర్లో చాలా క్యాప్టివేటింగ్గా అనిపించింది యాక్షన్ సీక్వెన్సెస్. సో మూవీ మొత్తం ఒకరే చేశారా ఆర్ హౌ డిడ్ దట్ గో? విజయశాంతి గారు ఇంట్రడక్షన్ ఫైట్, ఆ ఫారెస్ట్లో ఆవిడ పోలీస్ డ్రెస్లో ఫైట్ పృథ్వీ మాస్టర్ అండి. ఓకే,
చాలా బాగా చేశారు. ద సేమ్ వన్ సార్, ఐమ్ సారీ టు ఇంటరప్ట్ యూ, ఇలా ఒక వెపన్తో ఒక మూమెంట్ చేస్తారు, ట్రైలర్లో కనిపిస్తుంది. అది పృథ్వీ మాస్టర్. దాట్ ఈస్ ఎక్సలెంట్ సార్, చాలా బాగా చేశారు. అసలు అది చూడగానే మాకు వావ్, వింటేజ్ విజయశాంతి గారు ఫీల్ వచ్చేసి. పృథ్వీ మాస్టర్ అండి. పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేశారు. అండ్ ఇంట్రడక్షన్ ఫైట్ వచ్చేసి పీటర్ హైన్ మాస్టర్, ఓకే, హీరో ఇంట్రడక్షన్ ఫైట్. అలాగే ఒక సెకండ్ హాఫ్లో ఉండే బస్తీ ఫైట్ ఒకటి పీటర్ హైన్ మాస్టర్. ఓకే. అండ్ మన హీరో గారిది ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి రామకృష్ణ మాస్టర్. అందరూ చాలా ప్రాపర్గా మేము అనుకున్నది ఏదైతే ఉందో వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేసి క్లియర్గా అనుకున్నట్టు చేసామండి. ఇంకొకటి 2 విలన్ సీక్వెన్స్ ఫైట్ ఒకటి రవివర్మ మాస్టర్. ఓకే. విలన్ ఒక జైల్ బ్రేక్ ఒకటి, విలన్ ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఒక డీప్ వెల్లో ఉంటుంది ఫైట్. ఓకే. అది ఒకటి రవివర్మ మాస్టర్. సారీ. రైట్ సార్. సో యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి మాకు. అండ్ విజయశాంతి గారు అయితే అలా చూస్తూ ఉండిపోయాం. అప్పట్లో మా అంటే మిలీనియన్స్ అందరూ చూసి ఇష్టపడిన పర్సన్ని మళ్ళీ మీరు అలాగే తీసుకొచ్చారు. ఇట్ వాజ్ వెరీ లవ్లీ టు వాచ్ హర్ లైక్ దాట్. అండ్ మూవీలో మీరు యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎమోషనల్ కూడా ఉంది. వాట్ అబౌట్ అదర్ థింగ్స్, ఫన్, కామెడీ, రొమాన్స్ ఇలాంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయా? క్యాన్ వి ఎక్స్పెక్ట్? ఫన్ ఎలిమెంట్స్ లేవు సార్, కామెడీ లేదు, యాక్షన్ ఎంటర్టైన్మెంట్. మీరు యాక్షన్తోనే ఎంటర్టైన్ అవుతారు. హియర్ అండ్ దేర్ స్మాల్ నువాన్సెస్ లాగా అక్కడక్కడ ఏమైనా అలా ఏమైనా ఉన్నాయా? అక్కడ కూడా చిన్న చిన్న ఏదో ఉంది, కానీ మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సార్. సీరియస్ ఫిలిం చేద్దాం అనుకున్నాం. ఓకే. జోనర్ మళ్ళీ అవి ఒక చోట పెడితే మళ్ళీ అన్ని చోట్ల కావాలి. అలవాటు ఎందుకు, క్లియర్ ఫిలిం చేద్దాం కదా. ఓకే. వుడ్ యు లైక్ టు టాక్ అబౌట్ సాయి మంజ్రేకర్ గారు, హీరోయిన్ గారి రోల్ గురించి? వాజ్ ఇట్ ఆల్ త్రూ ద చిన్న రోల్ అంటే చిన్న రోల్ అంటే ఎక్కువ సీన్స్ లేకపోయినా పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. హీరో గారితో స్ట్రాంగ్ క్యారెక్టర్, హీరో గారితో మదర్తో దూరంగా ఉన్న హీరో గారితో తన వైఫ్ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా వెనకాల ఉండే అమ్మాయి. ఓ, షీ ప్లేస్ ద వైఫ్. ఓకే. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ మరదలు కూడా. ఓకే, ఐ గెట్ ఇట్ నా. టీజర్లో సాంగ్స్లో చూసాను, ముచ్చటగా సాంగ్లో ఐ హవ్ సీన్ బీచ్లో రమ్మంటే హీ విల్ గో అండ్ స్లీప్ ఇన్ విజయశాంతి గారి ల్యాప్. ఓకే, ఐ గాట్ కనెక్టెడ్ నౌ. నైస్ సార్. అండ్ మూవీలో మీరు ఎమోషనల్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్, కంప్లీట్ కాంట్రాస్ట్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేశారు. హౌ డిడ్ యూ డూ దట్ సార్? ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఎమోషన్ అండ్ యాక్షన్ థింగ్. నాకు పర్సనల్గా డిఫికల్ట్ అని ఎప్పుడు అనిపిస్తుంటే మాకు సరైన ఇద్దరు టాప్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు అది నాకు డిఫికల్ట్ అనిపించలేదు. ఓకే. ఆల్రైట్. సో మీకు ఆ సపోర్ట్ అనేది విజయశాంతి గారి నుంచి, కళ్యాణం గారి నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, అందరి నుంచి, మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి, అండ్ ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరు, మా అజనీష్ గారి దగ్గర నుంచి కానీ, ఆ ఫైట్ మాస్టర్ దగ్గర నుంచి కానీ, ఈవెన్ రైటర్ శ్రీకాంత్ విస్సా, అందరు, హరికృష్ణ రైటర్, అందరు సపోర్ట్ ఉంది. ఓకే, నైస్ సార్. వన్ థింగ్, నేను వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో పృథ్వీ గారు మాట్లాడుతుండే వన్ మోర్ ప్రదీప్ అని ఏదో మిమ్మల్ని అన్నారంట. వుడ్ యు లైక్ టు సే వాట్ ఇస్ దట్ వన్ మోర్ ప్రదీప్? నాకు కావాల్సిన ఎమోషన్ వచ్చే వరకు సార్ వన్ మోర్ సార్ అని నేను వెళ్ళి అడుగుతాను అందరిని, ఆయనని కాదండి, మేడంని కూడా, సార్ని కూడా, వన్ మోర్ ఎందుకే అంటే సార్ ఇది ఈ సీన్కి ఇలా ఉంటే బాగుంటుంది కదా సార్, ఇంతకంటే బెటర్గా వస్తుంది అని వన్ మోర్ అడిగేవారా? ఓకే. నో, ఇట్ వాజ్ అంటే పృథ్వీ గారు చెప్పినప్పుడు ఐ వాజ్ థింకింగ్ ఎందుకు అలా అడిగారు, ఐ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అని అనుకున్నాను. వన్ మోర్ అంటే ఎప్పుడు అంటే ఒక టేక్ ఓకే చేయకుండా అంటే ఒకటే ఇంకా బెటర్ ట్రై చేసేవాళ్ళు అండి, అందుకు వన్ మోర్ అంటాడు ఆయన. ఓకే, ఇది బాగానే చేశాను కదా అంటే, కాదు సార్ ఇంకా వన్ మోర్ చేస్తే ఇంకా బాగా వస్తుందేమో సార్. వెరీ మచ్ పాసిబుల్, జెన్యూన్ ఇట్ ఇస్. ఇంకొకటి హ్యాపీ బర్త్డే అని విజయశాంతి టీజర్లో కానివ్వండి, ట్రైలర్లో కానివ్వండి, అంటే మూవీలో ఏదైనా స్టోరీ దాని రిలేటెడ్ ఏమైనా రన్ అవుతుంది? మేము కథ అనుకున్నప్పుడే మామూలుగా తల్లి మదర్ బర్త్డే చాలామందికి గుర్తుండదండి, కొన్ని ఇళ్లలో పాపం వాళ్ళకే గుర్తుండదు, మదర్కే గుర్తుండదు. అది చాలా మంచి విషయం కాదని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మన మదర్ మనల్ని వాళ్ళు అసలు మనం పుట్టినప్పుడు మనం పుట్టినరోజు చేయాలి కదా అనే సెన్స్లో మదర్ అంటే ఇష్టం. ఆవిడ పుట్టినరోజు అంటే అతనికి చాలా ఇష్టం అండి. తన పుట్టినరోజుకి తను ఎక్కడున్నా, ప్రమాదంలో ఉన్నా, ఆవిడ ప్రమాదంలో ఉన్నా, ఆవిడ ఎక్కడున్నా తను ఆ టైంకి వెళ్ళి ఆవిడకి బర్త్డే విషెస్ చెప్తాడు. ఓకే, గ్రేట్. సో దే హ్యావ్ దట్ కనెక్టివిటీ అండ్ మూవీ త్రూ అవుట్ అది క్యారీ అవుతుంది. ఆల్ రైట్ సార్, గ్రేట్ టు హియర్. వుడ్ యూ లైక్ టు సే ఎనీథింగ్ టు ద ఆడియన్స్? సినిమా గ్యారంటీగా డెఫినెట్గా బాగుంటుందండి. అండ్ ఫ్యాన్స్కి అయితే 100% కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్కి అయితే విజువల్గా ఆయన యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఫీస్ట్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎమోషనల్గా వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతారు. ఓకే, ఇంకా ఫ్యామిలీస్కి వాళ్ళకంటారు విజయశాంతి గారు వీళ్ళిద్దరి మధ్య ఎమోషను ఆ సీన్స్ ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను.
డెఫినెట్లీ సార్. అంటే నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వాట్ ఎవర్ ద ఎఫర్ట్స్ యూ హ్యావ్ పుట్ ఇన్ ద మూవీ, ఐ హ్యావ్ సీన్ ఇట్ కమ్ సో వెల్ ఆన్ స్క్రీన్. ఇంకా ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక కూడా అందరూ బాగా ఎంజాయ్ చేయాలని, మీకు ఫర్దర్గా ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.